హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నోట్బుక్ కట్టాలు ఉంటాయి కదండి, వాటిని ఇలా కట్ చేసేసుకున్నాను. మీ దగ్గర వేరే ఏదైనా ఉన్నా తీసుకోవచ్చు. తర్వాత ఒక క్లాత్ని తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా అట్టలకి గ్లూ అప్లై చేసేసి క్లాత్ని ఇలా అంటించుకోండి. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న క్లాత్లను ఇలా రీయూస్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా గ్లూని అప్లై చేసేసుకొని ఇలా అంటించుకున్నాను. మీరు సేమ్ ఇదే క్లాత్ తీసుకోవాలని ఏం లేదండి, మీ ఇంట్లో ఏదైనా మిగిలిపోయిన ముక్కలను కూడా రీయూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అన్నింటినీ అంటించుకున్న తర్వాత కట్ చేసేసుకున్నాను. మీరు ఫోల్డ్ చేసుకొని వెనకాల వైపున కూడా క్లాత్ అంటించుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను అలా కాకుండా ఇలా మొత్తం అంచుల వరకే ఉంచేసుకొని మిగిలినదంతా కట్ చేసేసుకున్నాను. అన్నింటిని కూడా అలాగే చేసేసుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చాయో. ఇలా కంప్లీట్గా అన్నింటిని కట్ చేసుకున్న తర్వాత కలశం షేప్లో ఇంకొక అట్ట ముక్కను తీసుకొని కట్ చేసుకున్నానండి. ఇంకొక క్లాత్ పైన పెట్టుకొని ఇలాంటివి ఒక 5 రెడీ చేసుకున్నాను. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసేసుకోవచ్చు. తర్వాత ఇలా డ్రా చేసుకున్నానండి. కలశం పైన డిజైన్ అనేది పెన్తో డ్రా చేసుకున్నాను. తర్వాత గ్రీన్ కలర్ వేసుకున్నానండి. చూసారు కదా, ఆకుల్లాగా వచ్చేటట్టుగా గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఇలా కంప్లీట్ అయ్యాయి కదా. ఇక్కడ నేను ఫస్ట్ మనం అంటించుకున్న వాటికి కూడా గ్రీన్ కలర్ వేసుకున్నాను. మీరు గ్రీన్ కలర్ క్లాత్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్న క్లాత్ లైట్ కలర్లో ఉందని చెప్పేసి ఇలా డార్క్ కలర్ వేసేసుకున్నాను. తర్వాత కలశం పైన ఇలా బ్రౌన్ కలర్ వేసుకున్నాను. కొబ్బరికాయ లాగా ఉంటుంది కదా మనకి, అలా వేసేసుకున్నాను. అన్నింటికి కూడా అలాగే వేసేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను ఎల్లో కలర్తో ఇలా అవుట్లైన్ ఇచ్చుకున్నాను. చూసారు కదా, ఆకులకి ఎల్లో కలర్తో ఇలా అవుట్లైన్ ఇచ్చుకొని కింది వైపున ఆరెంజ్ కలర్ని వేసేసుకున్నానండి. డిజైన్ అనేది మన ఇష్టం, ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు. కుందన్స్, లేస్లు, బీడ్లు ఏవైనా పెట్టుకోవచ్చు అండి. అద్దాలు, స్టోన్ లేస్లు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా రెడీ చేసేసుకున్నాను. ఆకులకు కూడా ఎల్లో కలర్తో ఇలా షేడ్స్ ఇచ్చుకున్నాను అనమాట. కింద కలశంకి లోటస్ షేప్లో ఇలా డ్రా చేసేసుకున్నాను. అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత మధ్య భాగంలో ఇలా అద్దాలని అంటించుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు ఒక లేస్ తీసుకొని మనం రెడీ చేసుకున్న అన్నింటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకున్నాను. మీరు ఏదైనా క్లాత్ని తీసుకొని కూడా ఇలా అంటించుకోవచ్చు. చూసారు కదా, ఈ మోడల్లో రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా పూజ రూమ్కి కానీ మెయిన్ డోర్ కానీ ఎక్కడైనా మనం ఇలా పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో, శుభప్రదంగా మామిడాకులు, కలశాలు ఉన్నట్టుగా ఉంది కదా. మీరు ట్రై చేయండి. పాత లేసులు, క్లాత్లు ఉన్నా కూడా ఇలా రెడీ చేసుకొని ఇంటిని అలంకరించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.